తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా, మేము తీసుకోవాలా అని సుప్రీంకోర్టు తెలంగాణ సభాపతిని ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్పై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కేటీఆర్ కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కారంపై 4 వారాల్లోగా జవాబు చెప్పాలని స్పీకర్కు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవటం కోర్టు ధిక్కారమేనని, రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్గి వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అయితే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫిరాయింపు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇవాళ కోర్టు ధిక్కరణ పిటిషన్ సంబంధించి విచారణ చేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎందుకు వారిపై డిస్క్వాలిఫికేషన్ చేయట్లేదు, ఎందుకు డిఫెక్షన్ లా ఉపయోగించట్లేదు అంటూ కూడా స్పీకర్ కార్యాలయాన్ని ఘాటుగా వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు, సిబిఐ ధర్మాసనం. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించింది. ఏదైతే గత కొద్ది రోజులుగా నానిస్తూ వస్తున్నారు, ఏమైంది అంటూ కూడా విచారణ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తింది. 10 మంది ఫిరాయింపులు చేయడానికి సంబంధించి 3 నెలల గడువిచ్చాం, గడువు ముగిసిపోయింది, మళ్ళీ మీరు సమయం ఎందుకు కోరుతున్నారు అంటూ కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అయితే ఈ సమయం కోరడాన్ని సవాల్ చేస్తూ కోర్టు ధిక్కరణ కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించింది. మీరు చేస్తారా, మమ్మల్ని చేయమంటారా అంటూ కూడా వ్యాఖ్యానించింది. కేవలం 1 వారంలోనే మీరు నిర్ణయం తీసుకొని మాకు 2 వారాల్లోపు అఫిడవిట్ దాఖలు చేయండి అని చెప్పేసి కూడా చెప్పింది. అయితే మీరు ఒకవేళ తీసుకోకపోతే మేమే నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కొంచెం కీలకమైన ఘాటు వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవచ్చు స్పీకర్ కార్యాలయంపై. అంతేకాకుండా ఏదైతే స్పీకర్ సంబంధించి ప్రధానంగా మీరు జనవరి ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను మీరు ఎక్కడ జరుపుకుంటారో మీరే డిసైడ్ చేసుకోండి అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా ఇవాళ హాట్ టాపిక్ గా మారి ఖచ్చితంగా స్పీకర్ ఉద్దేశించి విధంగా అనడం ఇది మొదటిసారి అని చెప్పేసి కూడా లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అయితే మొత్తానికి కాన్స్టిట్యూషనల్, మీరు రాజ్యాంగానికి అతిథులేం కారు, రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించింది. ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు, అన్ని ఆధారాలు సమర్పించినప్పటికీ కాలయాపన ఏంటంటూ కూడా చెప్పింది. మీరు ఒకవేళ నిర్ణయం తీసుకున్నట్లయితే తర్వాత మేమే నిర్ణయం తీసుకుంటాం, ఇది కంప్లీట్ గా కోర్టు ధిక్కరణ కిందకే వస్తున్నట్టు కూడా సిబిఐ ధర్మాసనం వెలువరించింది. ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఈ వెంటనే ఏదైతే ఇంకా విచారణ చేయాల్సిందో రోజువారీగా విచారణ చేసి గడువిచ్చిన లోపు, విధించిన గడువు లోపు వారిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలను యథావిధిగా అనుసరించి వారిపై 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కూడా వెంటనే డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం అయితే స్పీకర్ కుందంటూ కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఖచ్చితంగా స్పీకర్ కూడా ఒక ట్రిబ్యునలే తప్ప రాజ్యాంగానికి అతిథుడేం కాదు, స్పీకర్ పైన చర్యలు ఉంటాయి అంటూ కూడా చేసిన కామెంట్స్ ఏవైతేనే అవి కొంత హాట్ టాపిక్ గా మారాయి. స్పీకర్ ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకోవాలో డిసైడ్ చేసుకోవడం అనేది కూడా కొంత హాట్ టాపిక్ గా మారే. మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ను త్వరితగతిన పూర్తి చేయాలి, 4 వారాల్లోపు మీరు చెప్పాలని చెప్పేసి కూడా స్పీకర్ కావచ్చు, స్పీకర్ తరపు సెక్రటరీకి సంబంధించిన న్యాయవాదులు ముకుల్ రోహత్కి, అభిషేక్ మను సింగ్ కి సూచించారు. ఈ సందర్భంగా వారు కూడా చెప్పారు, మేము ఖచ్చితంగా 4 వారాల్లోపు నిర్ణయం తీసుకొని మీకు వెలువరిస్తామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా డిస్క్వాలిఫై అయినట్లే, వారి అన్నత వేటి పడ్డట్టే, వారు ఖచ్చితంగా మాజీలు అవుతున్నారని చెప్పేసి కూడా లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధురా, లివిల్ రెడ్డి, అలాగే వారం రోజుల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం కూడా తేల్చాలని అల్టిమేటం కూడా జారీ చేసింది కదా? ఎగ్జాక్ట్లీ, ఏదైతే ఇన్ని రోజులు కూడా కాలయాపన చేస్తూ వచ్చింది, 3 నెలల గడువు పోయింది. గడువు ముగియడంతో మళ్ళీ ఒకసారి ఏదైతే వారు సమయం కావాలని సుప్రీంకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కంటెంప్ట్ చేశారు. కలిసి విచారణ చేశారు. విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. మీరు మీరు ఏమైనా డిస్క్వాలిఫై నిర్ణయం తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా అంటూ కూడా
మీరే డిసైడ్ చేసుకోండి అంటూ కూడా వ్యాఖ్యానించింది. ఖచ్చితంగా మీరు తీసుకొని మేమే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందంటూ కూడా ఈ సందర్భంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ మీరు తీసుకోకపోతే కోర్టు కంటెంప్ట్ కిందకే అవుతుందని చెప్పేసి కూడా సందర్భంగా ఉదాహరించింది. ఖచ్చితంగా ఏదైతే మొన్నటికి మొన్న ముకుల్ రాయ్ సంబంధించి ఏదైతే తమిళనాడు కోల్కతా హైకోర్టు ఏదైతే ఇచ్చిన తీర్పు ఉందో దానికి అనుగుణంగా ఈ నిర్ణయం వెలువడుతుంది. జడ్జిమెంట్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. లేని ఎడల స్పీకర్ కంటెంప్ట్ కిందకి అవుతుంది. స్పీకర్ సుప్రీంకోర్టు ఏ శిక్ష వేస్తే శిక్షకు అర్హుడవుతారని చెప్పేసి కూడా లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. మొత్తానికి సుప్రీంకోర్టు ఆదేశాలను చూసా తప్పకుండా పాటించాల్సిన అవసరం అయితే స్పీకర్ పైన స్పీకర్ కార్యాలయం పైన ఉందని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ లేవిల్ రెడ్డి. ఇక మొత్తానికి ఎమ్మెల్యేల అనర్హత మీరు నిర్ణయం తీసుకుంటారా, మేం తీసుకోవాలా అని సుప్రీంకోర్టు తెలంగాణ సభాపతిని అయితే ప్రశ్నిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అయితే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్ పై తెలంగాణ స్పీకర్ కైతే సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.